వెల్కమ్ బ్యాక్ టు ఎంఫాక్ట్. ఈరోజు మనం ఇఫ్ మరియు ఇఫ్స్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ అంటే ఏమీ లేదు, సింపుల్గా ట్రూ ఆర్ ఫాల్స్ మీద వర్క్ అయ్యి మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకు ఒక డేటా ఉంది. ఆ డేటా ఏముందంటే ప్రతి ఎంప్లాయీ కూడా స్కీమ్ అమౌంట్ కౌంట్ ఇచ్చాడు. 1 మంత్ అయిన తర్వాత ఈ మంత్కి సంబంధించిన రిజల్ట్ మీ బాస్ చూసి, అరే బాబు ఎవరైతే ₹1,00,000 ఎక్కువ కట్టించారో వాళ్ళందరినీ గుడ్ పర్ఫార్మెన్స్ కింద పెట్టండి, ఎవరైతే ₹1,00,000 కంటే కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్యాడ్ పర్ఫార్మెన్స్ కింద అనేవి పెట్టండి అన్నాడు. ఆడ 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా అనేది మనకు సంబంధం లేదు. మనం ఏం చేయాలంటే వాళ్ళ సేల్ వాల్యూ పక్కన వాళ్ళ స్కీమ్ ఎంత అయితే కట్టించారో అక్కడ ఫార్ములా యూజ్ చేసి ఆ కండిషన్ అతను ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000 అయితే గుడ్ రావాలి, అంతకంటే తక్కువ ఉంటే బ్యాడ్ రావాలి. మనకు సింపుల్గా దీన్ని ఇఫ్ కండిషన్తో మాత్రం చేసేయవచ్చు. ఎందుకంటే ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి, అంతే కాబట్టి. ఓకేనా, మనం పక్క సెల్లో ఇక్కడ ఈ కండిషన్ అప్లై చేయాలి అంటే మనం ఆ వాల్యూ పక్కన ఏం చేయాలి, ఇప్పుడు స్టేటస్ దగ్గర మనకు గుడ్ ఆర్ బ్యాడ్ రావాలి కాబట్టి ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్ తీసుకొని గుడ్డా లేకపోతే బ్యాడా అని చెప్పేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఆ వాల్యూని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000 అయితే కామా పెట్టి మనం ఎంత చేయాలి, గుడ్ ఇవ్వాలి. డబుల్ కోట్స్లో కామా పెట్టి అది కాకపోతే ఏమేయాలి, బ్యాడ్ డబుల్ కోట్స్లో వేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఎక్కడైతే ₹1,00,000 ఎక్కువ ఉందో అక్కడంతా కూడా మనకు అనేది గుడ్ అనేది వచ్చేస్తుంది. డబుల్ టిక్ అయినా ఇవ్వండి, లేదంటే డ్రాగ్ చేయండి కిందకి. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వాల్యూస్ కూడా. ఓకేనా, ఇది సింపుల్ ఇఫ్తో అయిపోద్ది అనమాట. అయితే అది అవ్వకపోతే ఇది, ఎందుకంటే ట్రూ అయితే ఒక వాల్యూ, ట్రూ కాకపోతే ఏంటి అని అడిగింది. మనం గుడ్ బ్యాడ్ రెండు ఇచ్చేసాం. సూటబుల్ అయిన వాటికి ₹1,000, ₹1,00,000 కంటే ఎక్కువ ఉన్న వాటికి, ₹1,00,000 ఉన్న వాటికి గుడ్ వస్తుంది, అంతకంటే తక్కువ ఉంటే బ్యాడ్ వచ్చేస్తుంది. సింపుల్ కండిషన్ అయిపోయింది. ఓకేనా, మనకి ఇక్కడ రెండో కండిషన్ చూసుకోండి, మల్టిపుల్ ఇఫ్స్ వాడాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయాలి, అలాగే కమిషన్ కూడా ఇవ్వమన్నాడు అనమాట. మనం కమిషన్ ఎలా ఇవ్వమన్నాడు అంటే ₹1,00,000 ఉంటే 2,000 ఇచ్చేయండి రా. ఓకేనా, 50,000 ఉంటే ₹1,000 ఇవ్వండి. అలాగే 25,000 ఉంటే వాళ్ళకి 25,000 ఉంటే ఎంత ఇచ్చారు, 500 ఇవ్వమన్నాడు అన్నమాట. స్కీమ్ అమౌంట్ 25,000 ఉంటే 500 ఇవ్వమన్నాడు. 25,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అన్నాడు. ఇప్పుడు మనం ఫార్ములా ఏం వాడతాం అంటే ఇఫ్స్, IFS. కీబోర్డ్లో ట్యాబ్ ఎంటర్ చేయగానే యాక్టివేట్ అయిపోతుంది. ఇఫ్స్ అనేది ఎలా ఉంటుంది అంటే లాజికల్ టెస్ట్ 1 సింటాక్స్ గమనించండి మీరు. వాల్యూ ఇఫ్ ట్రూ, దీంట్లో మళ్ళీ ఫాల్స్ ఏం రాదు చూసుకోండి. లాజికల్ టెస్ట్ 2 వాల్యూ ఇఫ్ ట్రూ, ఇలా ఇచ్చుకుంటా పోవడం ఎన్ని కండిషన్లు కాకపోయినా. ఓకేనా, మనకు ఇక్కడ 3 కండిషన్లు ఉన్నాయి. 3 కండిషన్లు ఇస్తున్నాను, బాగా గమనించండి. ఏమి ఇస్తున్నాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ₹1,00,000 అయితే 2,000. డబుల్ కోడ్స్లో ఏం ఇవ్వట్లేదు ఎందుకంటే నెంబర్స్ కాబట్టి. అలా కామా పెట్టాను. మళ్ళా ఆ వాల్యూ అనేది 50,000 అయితే 50,000 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50,000 అయితే ఎంత వాళ్ళు ఇచ్చిండేది ₹1,000. అలాగే 3 కండిషన్ ఇచ్చేసిన తర్వాత 4 కండిషన్ దగ్గర మనం ఆలోచించాలి. 3టికి ఇచ్చేసాం అప్ టు 25,000 ఈక్వల్ టు 25,000 దాకా ఇచ్చాము. 25,000 కంటే కూడా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏం రావాలి అనేది 4వ కండిషను. లెస్ దాన్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ సేమ్ 25,000కే లెస్ దాన్ ఇవ్వాలి. లెస్ దాన్ 25,000 అని పెట్టి కామా పెట్టి 0 పెట్టాలి. ఎందుకంటే మనకు ఫార్ములా ఎర్రర్ రాకూడదు కదా, అందుకని 0 పెడితే వాళ్ళందరికీ కూడా 0 అయిపోద్ది. ఓకేనా, అప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకు మొత్తం మనం ఇక్కడ 4 కండిషన్లు 4 సార్లు ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ డబుల్ టిక్ చేసినా వస్తుంది, లేదంటే డ్రాగ్ చేసినా వస్తుంది. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇఫ్ వాడేసాం, ఇఫ్స్ కూడా వాడేసాం. ఇఫ్స్లో 4 కండిషన్లు వాడి పెట్టామన్నమాట. ఓకేనా, 2019 వర్షన్కి అయితే ఓకే, అక్కడ నుంచి వచ్చిన వాటికి కూడా ఓకే. అంతకు ముందు వాటిల్లో ఇఫ్స్ అనేది లేదు, ఓన్లీ ఇఫే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇఫ్ని కూడా మనం నెక్స్టెడ్ ఇఫ్ లాగా వాడి ఈ రిజల్ట్ని తీసుకురావాల్సి వస్తుంది. ఈ పక్క ట్యాబ్లో మీకోసం ఓన్లీ ఇఫ్ను వాడి ఈ వాల్యూస్ని ఎలా తీసుకురావాలి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాల్యూస్. ఇప్పుడు
సేమ్ అలానే నేను ఇప్పుడు ఈ పక్కన ట్యాబ్లో చూపిస్తాను ఓన్లీ ఇఫ్ వాడి. ఎందుకంటే 2019 ముందు వర్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఈ ఫార్ములా మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇఫ్ తర్వాత ఇఫ్ అంటే మీకు తెలుసు కదా, లాజికల్ టెస్ట్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఓకే, ఇటేసానా సేమ్ అంతే. తర్వాత మళ్ళీ ఇఫ్ అనేది ఉపయోగించాలన్నమాట. ఇందాక కామా పెట్టుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఏంటంటే పాత ఫార్ములా లాగానే, కానీ ప్రతిసారి కామా పెట్టిన తర్వాత ఇఫ్ కండిషన్ మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేయాలి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు. చూడండి, బాగా గమనించండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50,000 అయితే ఎంత, 1000 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా, కామా పెట్టి మళ్ళీ ఇఫ్ కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతుందన్నమాట. తర్వాత మనకేం చేయాలి, 25,000కి ఎంత ఇచ్చారో కూడా చెప్పాలి. ఇందాకట్లాగా ఇక్కడే ఎండ్ అయిపోతుంది అనమాట. 25,000కి 500 ఇచ్చాము. 25,000 కాకుండా ఈ 3 కండిషన్లు సాటిస్ఫై కాలేదంటే వాళ్ళకి ఏం చేయాలి, 0 అని చెప్పి పక్కనే ఇచ్చేసి అప్పుడు 3 సార్లు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే వచ్చిందనమాట. ఓకేనా, ఎన్ని బ్రాకెట్లు అయితే ఓపెన్ చేసామో అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మాకు వచ్చేస్తుంది. అంతే. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇఫ్స్లో కామా పెట్టుకుంటూ నువ్వు టెస్ట్లు, లాజికల్ టెస్టులు ఇచ్చుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతిసారి ఇఫ్ యూజ్ చేసుకుంటూ పోవాలి, లాస్ట్లో